నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాల్మియా భారత్ సిమెంట్ రెండవ ఉత్పత్తి విభాగంతో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అధ్యాయం. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. ముద్రగడ పద్మనాభం శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. సంతాప సభలో వైసీపీ నేతల స్పష్టీకరణ. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలి. ధర్నా కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. జిల్లాలో దాల్మియా భారత్ సిమెంట్ రెండో ఉత్పత్తి విభాగం ఏర్పాటుతో పారిశ్రామికాభివృద్ధి అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమ్మలలో 3,478 కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయంతో చేపట్టిన దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ యూనిట్ లైన్ 2 నిర్మాణ పనులకు దాల్మియా సిమెంట్ చైర్మన్ పునీత్ మధు దాల్మియాతో కలిసి నారా లోకేష్ భూమి పూజ, శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిశ్రమలకు అనుకూల విధానాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న పూర్తి సహకారం వల్లే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడం, ప్రతి ప్రాజెక్టును ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చిందన్నారు. కడప జిల్లాలోని అపారమైన సున్నపురాయి నిల్వలను సద్వినియోగం చేసుకుంటూ దాల్మియా భారత్ 3,100 కోట్లతో భారీ విస్తరణ చేపట్టడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వైప్ కడప, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. విశ్వే దేవాసో అధివోచతామి దేవీ రుషుర్మే రుణః కృణోద విశ్వే సుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం అమక్రామంతు అధ్యా పూర్వోక్తేన విశేషణ విశిష్టాయామస్యాం శుభదౌ మహావరాహాయ పురాణ పురుషాయ ప్రజాపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి సింహాసనం సమర్పయామి. ఆచమనీయాని సంధ్యాది సకలోపచారం సమర్పయామి. సమస్తోపచారం పూజాని సమర్పయామి. యథాభాగతః సంభవిత నారికేల ఫలాన్ని నివేదయామి. ఓం యాః పరణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రదోషాస్తానాం मध्ये मध्ये पदकपाणीयं समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादो प्रक्षालयामि, मुखवासार्थं ताम्बूलं समर्पयामि. आनन्दमङ्गल कर्पूर नीराजन दीपं सन्दर्शयामि. हिरण्यपात्रं वधो अन्नकरोड प्रचोदयात्. भूवराह स्वामी गोविंद रमारमण गोविंद. This one very good.
ఓం ధ్రువందే రాజావరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా అస్మై దేవా అవిభ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం తే రాజావరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరా. మీరందరూ నాతో పాదయాత్రలు నడిచినవారు. ఆనాడు నేను పదే పదే చెప్పేవాడిని, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఆలోచన రాయలసీమ ముందలకెళ్ళకూడదు, రాయలసీమ ఏదో వాళ్ళ ఆస్తిలాగా భావించే వ్యక్తి. ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని ఏనాడు వాళ్ళకి ఆలోచన లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ భారతీ స్టీల్. ఆనాడు మీరు చూస్తే సుమారుగా 11,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18,000 రూపాయలు, ఇంకొక 3,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 25,000 రూపాయలు ఒక్క వ్యక్తికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు, 10,000 ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అది పెట్టుకుని ఏకంగా మైనింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారుగా 320 ఎకరాల్లో ఆ రోజు మైనింగ్ చేసి ఏకంగా ఐరన్ ఓర్, సంస్థ పేరు కూడా రెడ్ గోల్డ్, సంస్థ పేరు కూడా మ్యాచ్ చేసి రెడ్ గోల్డ్ అనే సంస్థ పేరుతో ఐరన్ ఓర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి ఆదాయం వచ్చింది తప్ప కడప జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతేకాదు, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాలి. 2017లో ఆనాడు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ పిలిపించి ఒక 1000 ఎకరాలు ఇవ్వండి, కేవలం కియానే కాదు, కేవలం వినపడుతుందా? కేవలం కియానే కాదు, కియా అనుబంధ విభాగాలు కూడా మేము తీసుకొస్తాం, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు. కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడినిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. అంటే మా పైన ఎంత ఆశలతో గెలిపించారు అనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే మీరు చూస్తే ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన మా ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఐటీ మంత్రిగా నేను, ముగ్గురం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈరోజు కొత్తగా మేము చెప్పింది కాదు. ఆనాడు అమరావతి ప్రకటించే ముందల 2014లో శాసనసభ సాక్షిగా ఏ జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, ఆసిలం మెత్తలు కానివ్వండి, ఆమ్కా ఫైటర్ జెట్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, దాల్మియా సిమెంట్స్ కానివ్వండి, ఇంకొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు త్వరలో రాబోతున్నాయి.
ఇట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేసి మేము ముందరికెళ్తున్నాం. మీ అందరూ చూశారు, మన SIL సంస్థ కూడా మేలో వాళ్ళు ఓపెన్ చేశారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చి JSW పనులు ప్రారంభించారు. నెల మారే లోపలనే మళ్ళీ దాల్మియా సిమెంట్స్కి శంకుస్థాపన చేశాం. అంటే 3 నెలలు 3 సార్లు కడపకు వచ్చాం. ఇంకో పక్కన మన పుట్టపర్తికి వెళ్ళాం, ఆమ్కాకి శంకుస్థాపన చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. త్వరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకి రాకపోతుంది. ఇలా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముద్రగడ పద్మనాభం ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరమని వైసీపీ నేతలు తెలిపారు. ముద్రగడ పద్మనాభం సంతాప సభ కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించి కాపు ఉద్యమ నేతలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారన్నారు. పదవుల కన్నా ప్రజలే గొప్పగా భావించి ప్రజా సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం నిరంతరం శ్రమించినట్లు వారు వివరించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి హక్కులు, సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకు కట్టుబడి నిలిచిన అరుదైన నాయకుడన్నారు. ఆత్మగౌరవం, నిజాయితీ, నిబద్ధత, ధైర్య సాహసాలకు ఆయన చిరునామాగా నిలిచారన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విలువలు, మానవీయత, ప్రజల పట్ల ప్రేమను ఎప్పుడూ విడిచిపెట్టని నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని తెలిపారు. సమాజం పట్ల బాధ్యత, ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన నాయకులను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ప్రముఖ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనేటటువంటి వార్త నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన చేసినటువంటి సేవలు ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా చాలా గణనీయంగా ఉన్నాయి. ఒక కాపులకే కాదు, ఆయన చేసింది అణగారిన వర్గాల అందరికీ కూడా అందరూ బాగుండాలి అనేటటువంటి దృక్పథంతో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి చాలా కార్యక్రమాలు ఆయన తలపెట్టడం జరిగింది. 10 మందిని కలుపుకొని 10 మందిని పైకి తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో ఆయన ఉమ్మడి రాష్ట్రంతో పనిచేశాడు. నిజంగా చివరి రోజుల్లో అంటే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు పార్టీ ఆయన్ను మర్చి పోలేక ఉన్నది. ఆయన ఉంటే ఇంకా బాగుండు, ఇంకా పార్టీకి ఆయన సేవలు బాగా ఉపయోగించుకుందాము అనేటటువంటి భావన మా అందరిలో కలుగుతున్నది. వాళ్ళకందరికి కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. నిన్నటి దినం ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోవడం తెలిసిందే అందరికీ. నిజంగా ఆయనతో నాకు సన్నిహితం ఎక్కువ. ఈ మధ్యకాలంలోనే మన కడప కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు ఆయన చర్చించడం, గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్ కూడా ఆయన కట్టుబడి ఉండడంతో రాజీనామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అతను ముద్రగడ్డ పద్మనాభం అంటే మా కాపులు, బలిజ, ఒంటరి కులాస్తులకు అందరికీ ఒక గురువు ఆయన. అలాంటిది ఆయన ఈరోజు లేరని తెలియడంతో నిజంగా అందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఆరోగ్యం నెల నుంచి బాగలేదని కూడా అందరికీ తెలుసు. మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి పర్యవేక్షించి ఆయన ఆరోగ్యాలు కూడా అన్నీ చూడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఆయనకు అంత్యక్రియలు కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళ కుటుంబం అందరూ కూడా
దాని బాధలో ఉండడం చాలా బాధగా ఉంది మాకైతే. కానీ మాట్లాడేదానికి కూడా మాటలు కూడా రావడం లేదు. నిజంగా అలాంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరమే. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అడిగినా కూడా ఒక చరిత్రాత్మకమైన పేరు. ఎందుకంటే రాజీ పడలేని మనస్తత్వం. ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా తన కోసం కాకుండా తన వర్గీయుల కోసం, కాపు జాతి కోసం కృషి చేసిన మహా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కిర్లంపూడి నుంచి మన ఈ తూర్పుగోదావరిలో వెళ్తే ఆతిథ్యం ఇవ్వాలంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారికే చెల్లుతుంది. ఎంతో ఆప్యాయతగా అందరినీ రిసీవ్ చేసుకోవడం, స్వయంగా ఆయనే వడ్డించడం చేసే మహా వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే 4 సూర్లు ఎమ్మెల్యేగా, 1 సూరి ఎంపీగా గెలిచి జాతి ప్రయోజనాల కోసం తృణప్రాయంగా తన మంత్రి పదవిని వదిలేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు మా కాపు జాతి తరపున, అలాగే పార్టీ తరపున మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని మేము పార్టీ కూడా అతని కుటుంబ సభ్యుల వెన్నంట ఉంటుందని మేము మీడియా ముఖంగా వారికి అందరికీ తెలియజేస్తూ అందరి తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. కాపు ఉద్యమ నేత, ప్రజానాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు హఠాత్ మరణం చెందడం యావత్ ఆంధ్ర ప్రజలకి, కాపు జాతికి చాలా బాధాకరణమైన విషయం. ఆయన బ్రతికున్నంతకాలం కాపు జాతి కోసం కానీ, కాపు ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కానీ అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయన మరణం తీవ్ర బాధాకరమైనది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట కూర్చుని ప్రభుత్వ తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇదే క్రమంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నంబర్ 77ను రద్దు చేయాలని, దూర ప్రాంత విద్యార్థులకు స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ విధంగా కనీసం ఆలోచన చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కేంద్రాల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలి. ఈరోజు విద్యార్థులకు దారుణంగా 53 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాన్ని 100 రూపాయలు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు, అలాగే బీటెక్, డిగ్రీ కళాశాలలు పూర్తి చేసిన విద్యార్థులకు 6,400 కోట్లకు పైగా విడుదల కాలేదు. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కావడం లేదు. ఇవేమని విద్యాశాఖ అధికారులు, మీ విద్యాశాఖ మంత్రిని మేము అడుగుతూ ఉంటే కనీస స్పందన లేదు. గత కాలంలో ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి బస్సు యాత్ర పెట్టడం జరిగింది. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయాలని పరిస్థితి. అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందాలంటే ప్రతి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులో తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే బీసీ విద్యార్థులకు జీవో నంబర్ 77 తీసుకొచ్చి విద్యార్థులకు
మోసం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఒత్తించుకున్న పీజీ విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయలేని చేతగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్ నాగభూషణం ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు బలిజ ఉద్యమ నాయకుడు సమతం రాము తెలిపారు. ముద్రగడ పద్మనాభం మృతి సందర్భంగా సమతం రాము తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాము మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం బలిజ జాతి అభ్యున్నతికి చేసిన కృషి మరువలేనిదన్నారు. బలిజ జాతి కోసం ఆయన చేసిన పోరాటాలు తాను దగ్గరుండి చూశానన్నారు. అటువంటి వ్యక్తి భౌతికంగా దూరం కావడం బాధాకరమన్నారు. ముద్రగడ స్ఫూర్తితో కాపు బలిజల ఉద్యమ బాట పడతారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో బలిజలను బీసీలుగా మారిస్తే 2029లో జరిగే ఎన్నికల్లో మరోమారు ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం ఖాయమన్నారు. ఇదే విషయాన్ని ముద్రగడ గతంలో చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఇదే ముద్రగడ చివరి కోరికని ఆయన తెలిపారు. దివంగత వైఎస్ఆర్ కూడా ఈ విషయంగా స్పష్టమైన వైఖరితో ఉండేవారని అన్నారు. ముద్రగడతో తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన తన కుమార్తె వ్యవహార శైలితో కూడా కొద్దిమేర ఇబ్బందులు పడిన తరుణంలో ఆమె కూడా తన తండ్రికి క్షమాపణలు కోరుతూ నివాళులు అర్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు రాష్ట్రాలు మొత్తము దిగ్భ్రాంతితో, బాధతో, శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు చాలా బాధాకరము. ఆయన అనుకుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు రాత్రిలో మేము ప్రయాణం పోవాలని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఆయన తీరని లోటు ప్రభుత్వాలకు కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలకు కానీ చాలా ఇబ్బందులు పడతారు. మా బలిజ జాతి కోసం ఆయన పోరాటం చేసిన వ్యక్తిగా, రాయలసీమ జిల్లాలన్నీ నేను తిరిగిన వ్యక్తిగా, ఆయనకు దగ్గర ఉన్న వ్యక్తిగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం చనిపోయినాడంటే. కానీ ముద్రగడ పద్మనాభం లేని లోటు చాలా, దాన్ని ఎవరో ఒకరు, ఆయన లేని లోటు ఎవరో ఒకరు ఫిల్ చేస్తారు తప్పకుండా. ఉద్యమం అయితే మళ్ళీ తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. తర్వాత రాయలసీమ బలిజలు అయితే, కాపులు అయితే చాలా బాధలు వ్యక్తం జరుగుతున్నాయి. ఈరోజు బలిజలను బీసీ చేస్తా అనే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నెక్స్ట్ రాబోయే తరంలో కూడా ఆయననే పట్టణం కడతారు బలిజలు. ఆయన చెప్పే మాట ఎవరు ముద్రగడ పద్మనాభం లాస్ట్ కోరిక కూడా, ఆ కోరికను కూడా ఈ ప్రభుత్వం తీరుస్తే 29లో మళ్ళీ పట్టం కట్టడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అది వాళ్ళే తెలుసుకోవాలా. ఈ జిమ్మిక్కులు, మోసాలు, ట్రక్కర్ మాటలు ఏ ప్రభుత్వాలైనా మాట్లాడడం చాలా తప్పు. ఆయన తీరని లోటు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫిల్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా రాయలసీమ ప్రజలకే కాదు ఈస్ట్ వెస్ట్లో కూడా అందరికీ మొత్తం తెలియజేసుకుంటున్నా. ఈరోజు కిల్లంపూడిలో వేల మందితో పోలీసు పహారా చేసి ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కూడా చేయాలని కాదు, ఏదో ఉపద్రవం అయితే వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు కరెక్టే లేరు. ఎవరికి? చంద్రబాబు గారికి కూడా అప్పుడు ఆ టైంలో. మళ్ళీ మమ్మల్ని కూడా గిరిబల్జన్ చేసినప్పుడు కూడా గిరిబల్జని, ఆబల్జని మమ్మల్ని చాలా రాయలసీమలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న లాస్ట్ మూమెంట్లో 2 నెలల కిందట ఒక వివాహ వేదికకు కడపకు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి, అన్న మీ ఇంటికి టీ తాగడానికి వస్తాను రామన్న అని అన్నాడు. అయ్యా అన్నొద్దు నన్ను అని చెప్పి అంటే, మా ఇంటికి వచ్చి 1 గంట మా ఇంట్లో గడిపి నా పిల్లలను, మనోళ్ళని ఎత్తుకొని చాలా ఆప్యాయతతో, అనురాగంతో మాట్లాడి మేము ట్రైన్ ఎక్కించేంత వరకు ఉండి ఆయనకు పంపించడం జరిగింది. తర్వాత ఈరోజు వాళ్ళ అమ్మాయి గురించి టీవీలో చాలా చెప్తున్నారు. ఆయన పౌరుషం, రోషం. కానీ జీవితంలో రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో దీక్ష చేస్తుంటే హాస్పిటల్లో 11 రోజులు అన్నం ఆహారాలన్నీ మానేసి వాళ్ళ భార్య మహాతల్లి, ఆమెను కూడా చెప్పుకోదగ్గ ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే కాలంలో ఏ భార్య కూడా, అప్పుడు కాలంలో కూడా ఆయన ధర్నా చేస్తాను నేను అంటే భార్య, కోడలు కానీ ఇంకొకరు కానీ ఆయన అడుగుజాడల్లో ఏం తినకుండా ఆయనతో పాటు దీక్ష చేశారు.
వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. అలాంటి ఉత్తమరాలు కూడా ఈరోజు శోక సముద్రంలో ఆ భగవంతుడు చిన్న చూపు చూశాడు. కూతురు గారు తండ్రి చనిపోయేదానికి కారణం కూడా మానసిక శోభ అనుభవించిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చాలా బాధపడిన వ్యక్తిగా మేము చూసాం ఆయన్ను. ఇప్పటికైనా క్రాంతి గారు ఆ భగవంతుడు ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించి క్షమాపణ కోరుతూ ఆయనకు నివాళులు అర్పించడానికైనా ఆయన ఇంట్లో ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించి ఇక మీదట నేను నీకు నిన్ను మాట జవదాటనని చెప్పి ఖచ్చితంగా ఆమె అర్పిస్తే కానీ ఆయన ఆత్మశాంతి కొంచెమన్నా మిగులుతుందని చెప్పి ఆ భగవంతుడు ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించి ఇలాంటి చేయగలిగితే సరిపోతుంది. ఇప్పటికైనా ఆమె ఇంట్లో గృహిణిగా ఏదైనా చేసుకుంటూ ఆమె ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలి. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి ఆత్మకు శాంతి కలిగించాలని మేము మీడియా ద్వారా ఆమెను కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి గిరిగారు కూడా కంపల్సరీగా అత్యధిక మేరతో రాష్ట్రంలో గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో గిరిగారితో కూడా నేను కలసాలని చెప్పి నేను పోయి ఫోన్ చేపిస్తాను రాము గారు అని చెప్పాడు. చేపించానే గిరిగారితో కూడా నేను మాట్లాడాలని చెప్పాను. ఖచ్చితంగా మళ్ళీ మేము రాత్రి ప్రయాణం అయ్యి మధ్యలో కొంచెం అనివార్య కారణాల వల్ల గురప్ప గారు మేమంతా బయలుదేరి రిటర్న్ వచ్చాం. ఆ కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకు మళ్ళీ మేము ఒకరోజు వెళ్ళి ఆ కుటుంబంలో కూర్చొని మాట్లాడి వస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీ ద్వారా. సినిమాలో నేనంటూ చెప్పకూడదు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరికి మీడియా వాళ్ళకు ముందరికి తీసుకెళ్తాను. ఎందుకంటే రాయలసీమ బలిజలు బీసీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అన్ని కమిషన్లు చెప్తున్నాయ్యా, మీరేమైనా అవకాశం ఉంటే చెప్పగలుగుతారా అని అడిగాము. అడిగితే రాయలసీమ బలిజలు బీసీ చేసేందుకు మాకు అభ్యంతరం లేదయ్యా. ఈ విషయంగా మీ ద్వారా ఒకటి నోట్ చేస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారికి 2014 ముందు చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశాడు. పెద్దలు నాతో చెప్పడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు ఏం లెటర్ రాశాడు? రాయలసీమ బలిజలు బీసీ చేస్తే కాపులలో వ్యతిరేకత ఏమైనా జరుగుతుందా, మీరేమైనా తెలుపగలరని చెప్పి లెటర్ రాశాడంట. దానికి కరెక్ట్గా ఆయన సానుకూలంగా లెటర్ రాశాడని చెప్పి పెద్ద స్వయంగా నాతో చెప్పడం జరిగింది. కుటుంబానికి గిరిగారు కూడా కంపల్సరీగా అత్యధిక మేరతో రాష్ట్రంలో గెలుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో గిరిగారితో కూడా నేను కలసాలని చెప్పి నేను పోయి ఫోన్ చేపిస్తాను రాము గారు అని చెప్పాడు. చేపించానే గిరిగారితో కూడా నేను మాట్లాడాలని చెప్పాను. ఖచ్చితంగా మళ్ళీ మేము రాత్రి ప్రయాణం అయ్యి మధ్యలో కొంచెం అనివార్య కారణాల వల్ల గురప్ప గారు మేమంతా బయలుదేరి రిటర్న్ వచ్చాం. ఆ కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకు మళ్ళీ మేము ఒకరోజు వెళ్ళి ఆ కుటుంబంలో కూర్చొని మాట్లాడి వస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీ ద్వారా. సినిమాలో నేనంటూ చెప్పకూడదు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరికి మీడియా వాళ్ళకు ముందరికి తీసుకెళ్తాను. ఎందుకంటే రాయలసీమ బలిజలు బీసీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అన్ని కమిషన్లు చెప్తున్నాయ్యా, మీరేమైనా అవకాశం ఉంటే చెప్పగలుగుతారా అని అడిగాము. అడిగితే రాయలసీమ బలిజలు బీసీ చేసేందుకు మాకు అభ్యంతరం లేదయ్యా, మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా పెద్దలకు మళ్ళా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆ ఉద్యమం ఆయన చివరి కోరిక ఒకటే, బీసీలు చేయాలా, కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తులను బీసీలకు చేర్చాలా అనేటువంటిది ఆయన చివరి కోరిక. ఆ యొక్క కోరికను రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి వేగవంతం చేసినట్లయితే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిన వారమవుతాము. ఈ రోజున ప్రభుత్వం కూడా అటు చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అధికారికంగా ఆయన యొక్క అంత్యక్రియలు జరపడం అనేది కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అభిమానులు ఆయన ఈ సందర్భంగా నేను ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఇంట్లో వాళ్ళ కూతురు కూడా కుటుంబ సభ్యురాలే కాబట్టి ఆమెను కూడా మేము ఓదార్చాలి. ఆమె కూడా వాళ్ళ ఫాదర్ యొక్క బాడీని సందర్శించేందుకు కూడా అనుమతించేసి మీరు ఈ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా ఆ ఆడబిడ్డ కంటి ఏడుపు పెట్టినివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు చూడాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాల్మియా భారత్ సిమెంట్ రెండవ ఉత్పత్తి విభాగంతో పారిశ్రామికాభివృద్ధికి కొత్త అధ్యాయం. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. ముద్రగడ పద్మనాభం శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. సంతాప సభలో వైసీపీ నేతల స్పష్టీకరణ.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలి. ధర్నా కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.